జమ్మికుంట పాత మున్సిపాలిటీ పక్కనున్న 467 గవర్నమెంట్ సర్వే నెంబర్ సంబంధించిన పెసరబండ ల్యాండ్ను ఈ 2018లో అడ్వకేట్ కమిషనర్ గారు మండల సర్వేయర్ గారు గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి ధృవీకరించడం జరిగింది. గతంలో కూడా ముద్దసాని దామోదరెడ్డి గారు గవర్నమెంట్ ల్యాండ్ అని శంకుస్థాపన చేయడం జరిగింది. ఎమ్మెల్సీ గారు కూడా దాని మీద పట్టా ఇష్యూ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అధికారులు దాన్ని గవర్నమెంట్ ల్యాండ్ కాదు పట్టా ల్యాండ్ అని చెప్పి పట్టాకు దానికి సహకరించడం జరుగుతుంది. అటు దాని మీద మేము ఫిర్యాదు చేయడం జరిగింది. మా ఫిర్యాదును సేకరించి వారికి సహకరించడం ద్వారా మేము వెంటనే రెస్పాండ్ అయ్యి వెంటనే మేము రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఇల్లు కూడా వెంటనే సర్వే చేసి మళ్ళీ గవర్నమెంట్ ల్యాండ్ కాపాడి గవర్నమెంట్ పెసరబండను కాపాడాలని జమ్మికుంట పేరే పెసరబండ అనేది అట్లాంటి పెసరబండ కాదు పట్టా ల్యాండ్ అని చెప్పి అధికారులు వారికి సహకరించడం. ఇది జమ్మికుంటకు పెసరబండ అనేది ఎంతో పేరు ప్రఖ్యాతగాంచిన ల్యాండ్ ఇది. దీన్ని కాపాడాలని మేము వారికి వినతి ఇచ్చినప్పుడు కూడా మమ్మల్ని పట్టించుకోకుండా పట్టదారులకు సహకరిస్తున్నారు. దీని మీద మేము ఉన్నతాధికారుల దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. కావున వెంటనే అధికారులు స్పందించి ప్రభుత్వ ల్యాండ్ అయిన పెసరబండను కాపాడాలని వారికి మేము ఈరోజు రిలే నిరాహార దీక్ష చేపడుతున్నాం. రిజిస్ట్రేషన్ చేసుకొని మొత్తం చుట్టూ ఎలాంటి అనుమతి లేకుండానే 22 గుంటల జాగా సుమారు 10 కోట్ల ల్యాండ్ 10 కోట్ల రూపాయలు విలువ చేసే ల్యాండ్ను కబ్జా చేసి ఆ కబ్జాకు తన అనుకూలంగా రిపోర్టును తయారు చేసుకొని ఈరోజు అధికారులు కూడా వారికి సహకరించడం చాలా ఈరోజు ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ ఈరోజు పేదల పక్షాన నిలబడింది. గవర్నమెంట్ ఎలాంటి ప్రభుత్వ జాగా కబ్జా అయినా కూడా వారి మీద చర్యలు తీసుకోమని ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా ఇప్పుడున్న ప్రస్తుత అధికారులు వారికి సహకరిస్తూ వారికి రిపోర్టు అనుకూలంగా తయారు చేసి వారికి రిపోర్టు నిన్న వెళ్ళి అడగడంతో వాళ్ళకి రిపోర్టు అనుకూలంగా వచ్చింది. వారికే రిపోర్టు ఇస్తున్నామని చెప్పి అందుకే వారికి ఎట్లా ఇస్తారు సార్? ఇది గతంలో 2018లో అడ్వకేట్ కమిషనర్ గారు ఇచ్చిన రిపోర్టు ఉన్నప్పటికీ కూడా మీరు అది ఎలా దాన్ని క్యాన్సిల్ చేస్తారు సార్? కోర్టు జడ్జిమెంట్ ఉన్నప్పటికీ కూడా మండల సర్వేర్ ఇచ్చిన నివేదిక తప్ప మీ నివేదిక తప్ప అని అడిగినప్పుడు కూడా వారికి సహకరిస్తున్నారు. అందుకు ఆ ఉద్దేశంలో మీ ఈరోజు నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. దీన్ని రిలే నిరాహార దీక్ష ఇలాగే కొనసాగిస్తుంది. 3-4 రోజుల్లో రిలే నిరాహార దీక్ష కొనసాగించినప్పటికీ క్రమము అధికారులు పట్టించుకోకపోతే వెంటనే మేము ఆమరణ నిరాహార దీక్ష కూడా కొనసాగిస్తాం. ప్రభుత్వ ల్యాండ్ కాపాడే విషయంలో నేను తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇస్తే పట్టా ల్యాండ్ సంబంధించిన ఎవరైతే బుర్ర మనోహర్ గారు ఉన్నారో బుర్ర మనోహర్ గారు నన్ను రేణుకెల్లమ్మ గ్రూపులో బెదిరించడం జరిగింది. బెదిరించిన దాన్ని సిపి గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కర్నూలు జిల్లా సిపి సార్ గురుగా ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రశ్నిస్తే చంపుతానని బెదిరించడం, మరి వారి అనుచరులతోనే మా మీదకి దాడి చేయడానికి ప్రయత్నాలు చేయడం, ఇది ఎంతవరకు కరెక్ట్? గవర్నమెంట్ స్థలాన్ని కాపాడడం తప్ప. మేము ఈ ల్యాండ్కు పిటిషన్ ఇచ్చినప్పటి నుండి మమ్మల్ని బుర్ర మనోహర్ గారు ఇబ్బందులకు గురి చేస్తాను, వారి అనుచరులు కూడా.